ఇక్కడే సమర్పించు యుఎస్ అండ్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే రీసర్ఫేస్ అవుతుందో, సో గత కొన్ని వారాలుగా అగైన్ మనకి ఏదైతే యుఎస్ ఇరాన్ పీస్ టాక్స్ ఉన్నాయో, లేదంటే వాళ్ళు పెట్టుకున్న సీజ్ ఫైర్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం కొంచెంగా బ్రేక్ అవుట్ అని చూస్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ మనకి ట్రంప్ గారి స్టేట్మెంట్ తోటి మనం చూసాం మార్కెట్ ఆల్మోస్ట్ ఒక 500 పాయింట్స్ విత్ ఇన్ 1 అవర్ కరెక్ట్ అవుట్ అని చూసాం. సో కొద్ది అటాక్స్ జరుగుతా ఉన్నాయి హార్మోస్ రూట్ లో. ఎక్కడైతే యుఎస్ వాళ్ళు ఫ్రీ జోన్ గా వదలమని హార్మోస్ స్ట్రేట్ ని అది అన్నారు, బట్ ఇరాన్ సైడ్ నుంచి అటాక్స్ అనేది కొన్ని కమర్షియల్ షిప్స్ మీద ఆల్రెడీ జరుగుతూ మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో మార్కెట్ ఎట్లా ఉంటుంది ఇన్ ద నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఆర్ వీక్స్ అనేది మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనకి ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఆర్ సెకండ్ వీక్ లో ఎప్పుడైతే ఒక మాస్ అటాక్ జరిగిందో ఇరాన్ మీద, యుఎస్ సడన్లీ వాళ్ళ స్ట్రైక్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఒక హ్యూజ్ బాంబింగ్ అనేది జరగటం చూసాం. సో అప్పుడు మనకి మార్కెట్స్ కనుక చూస్తే నిఫ్టీ పరంగా మనం చూస్తే కనుక 26,300 దగ్గర, అంటే ఆల్మోస్ట్ నియర్ టు ద ఆల్ టైమ్ హై దగ్గర ట్రేడ్ అవుట్ అని చూసాం మనం. సో దాని ఎఫెక్ట్ డెఫినెట్లీ ఉంటుంది కాబట్టి ఫిబ్రవరి మంత్ లోనే ఆల్మోస్ట్ టాప్ నుంచి మనం చూసుకుంటే కనుక 26,300 నుంచి 25,178 దగ్గర క్లోజ్ అయినప్పటికీ 24,571 లో అనేది ఫార్మ్ అవుట్ అని చూసాం. అంటే ఫిబ్రవరి మంత్ లో ఒక 1,600 పాయింట్స్ 1 వీక్ లోనే మనకి కరెక్ట్ అవుట్ అని చూసాం బికాస్ ఆఫ్ ద వెస్టర్న్ కంట్రీస్ కాన్ఫ్లిక్ట్ అని మనం అనుకోవచ్చు. దాని తర్వాత మార్చ్ లో కూడా బాంబింగ్స్ అవన్నీ కొనసాగటం చూసాం. అండ్ ఇరాన్ చాలా వార్నింగ్స్ ఇస్తూ యుఎస్ మీద కూడా వాళ్ళు ఎస్పెషలీ గల్ఫ్ లో యుఎస్ ఉన్న స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద బాంబింగ్ కూడా చేయడం మనం చూసాం. అండ్ మార్చ్ లో మనకి మార్కెట్ అనేది ఒక లో ఫార్మ్ అవుట్ అని చూసాం 22,283 దగ్గర. అంటే ఆల్మోస్ట్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ మొదలైనప్పటి నుంచి క్లోజ్ టు ఒక 3,500 పాయింట్స్ కూడా కరెక్ట్ అవుట్ అని చూసాం. దాని తర్వాత పరిస్థితులు కొద్దిగా సద్దుమణిగా ఉన్న తరుణంలో ప్రాబ్లీ ఏప్రిల్ మొత్తం కూడా మార్కెట్ కన్సాలిడేషన్ వెళ్ళిందని చెప్పొచ్చు. ఒక లోవర్ బాటమ్ ఆర్ ఎక్స్టెండింగ్ బాటమ్ ఫార్మ్ అయి 22,182 దాకా రావటం చూసాం. సో క్లోజింగ్ మటుకు 23,970, అంటే ఆల్మోస్ట్ మార్చ్ మంత్ ఏదైతే క్లోజ్ ఉందో 22,300. సో దానికి మనం చూస్తే కనుక క్లోజ్ టు ఒక 1,000 పాయింట్స్ పైననే ఏప్రిల్ లో మనం క్లోజ్ అవుతుంది విషయం. ఆఫ్ కోర్స్ అక్కడి నుంచి మార్కెట్ లాస్ట్ 3 months గా టోటలీ ఒక సైడ్ వేస్ అండ్ జోన్ లో ట్రేడ్ అవుతున్న పరిస్థితి ఇప్పుడు. సో ఐ థింక్ మార్చ్ తర్వాత ఏప్రిల్, మే, జూన్ మొత్తం కూడా ఆల్మోస్ట్ ఒక లోవర్ లోస్ ఫామ్ అవుతూ ఒక హైయర్ హైస్ ఫామ్ అవుతూ, ఆఫ్ కోర్స్ లోవర్ లోస్ అంటే ఓన్లీ ఎక్స్టెండింగ్ బాటమ్స్ ఏ ఫామ్ అయింది, బట్ హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ ఫార్మేషన్ మనకి జరగటం చూసాం. సో ఈ నేపథ్యంలో కరెంట్ మార్కెట్ నెట్ లైన్ చేయాలి. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా కూడా మనం చూస్తే కనుక ట్రంప్ ఏదైతే వార్ ని అనౌన్స్ చేస్తా అంటారో, విల్ బాంబ్ అండ్ విల్ ఫినిష్ ఆఫ్ ఇరాన్ అన్న స్టేట్మెంట్స్ తోటి గ్లోబ్ మొత్తం చాలా రియాక్ట్ అవటం చూస్తున్నాం. అదే విధంగా మన మార్కెట్ కూడా రియాక్ట్ అవటం చూస్తున్నాం. బట్ గుడ్ థింగ్ ఏంటంటే ఒక జోన్ ఏదైతే ఉందో ఆ జోన్ లోనే మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో డౌన్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 23,600 అండ్ అప్ సైడ్ ఆఫ్ ద రేంజ్ 24,400. సో 800 పాయింట్స్ జోన్ లోనే ఇంకా మార్కెట్ ట్రేడ్ అవటం చూస్తున్నాం. ఈవెన్ బాంబింగ్ ప్రాక్టికలీ జరిగినా కూడా వెస్టర్న్ ఏషియా కంట్రీస్ లో, ఇన్ఫాక్ట్ ఇరాన్ యుఎస్ కనుక వాళ్ళకి ఒక బాంబ్ ఆర్ 2-3 మిసైల్స్ తో దాడి చేస్తే కనుక ఇరాన్ గల్ఫ్ లో ఉన్న వాళ్ళ స్థావరాలన్నింటినీ, యుఎస్ స్థావరాలన్నింటినీ కూడా దే ఆర్ ట్రైంగ్ టు అటాక్. సో ఈ నేపథ్యంలో కూడా మార్కెట్స్ ఒకవేళ గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయినా కూడా ఆ గ్యాప్స్ అనేది ఫిల్ అవటం చూస్తున్నాం. సో ఇండియన్ మార్కెట్స్ ఎక్కువ పెరగలేదు కాబట్టి రియాక్షన్ కొద్దిగా తక్కువ ఉందని చెప్పొచ్చు. వేరాజ్ అదర్ మార్కెట్స్ లైక్ జపనీస్ కానీ, లేదంటే సౌత్ కొరియన్ మార్కెట్స్ కానీ, ఇవన్నీ కూడా విపరీతమైన వోలటాలిటీ మనకి కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో మన మార్కెట్స్ అయితే ఒక రేంజ్ లోనే ఎస్టాబ్లిష్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో 23,900 అనేది ఒక కీ సపోర్ట్ గా ఉన్నప్పటికీ 23,684 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉండే ఛాన్సెస్ మనకు కనపడుతుంది. సో ఇన్ఫాక్ట్ లాస్ట్ వీక్ మనకి 23,800 అనేది బ్రేక్ ఇంకా అవ్వలేదు. సో ఒకవేళ అది బ్రీచ్ అయినా కూడా 640 దగ్గర సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. ఈవెన్ ఈ వార్ ఏదైతే ఉందో ఒక 4-5 డేస్ బాంబింగ్ నడిచినా కూడా ఐ థింక్ ఆ 23,600 అయితే కట్ చేసే ప్రయత్నం నిఫ్టీ చేయకపోవచ్చు అని మనకి చార్ట్స్ ఇండికేట్ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ రేంజ్ అనేది మనం ఇప్పుడే అనుకుంటున్నాం 23,600 నుంచి 24,600 ఏదైతే ఇన్ఫాక్ట్ ఏప్రిల్ హైస్ ఉందో 24,601. సో ఈ 1,000 పాయింట్స్ మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ మనకి నిఫ్టీ ఎక్కువ కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో సెక్టర్స్ ఏవి లెస్ ఎఫెక్ట్ అనేది మనం చార్టికల్లీ వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ అదాని గ్రూప్ స్టాక్స్ లాస్ట్ 3 months లో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ గుడ్ అని చెప్పొచ్చు. ఆఫ్ కోర్స్ మనందరికి తెలిసిందే అదాని ఎంటర్ప్రైజ్ ఎస్పెషల్లీ వాళ్ళు దే హావ్ డన్ QIP అండ్ ఆల్మోస్ట్ సక్సెస్ఫుల్లీ క్లోజ్ అబౌట్ 15,000
crores రేజ్ చేయగలిగారు. సో 49% అప్ మూవ్ లాస్ట్ 3 months లో అదాని బాటమ్ నుంచి రావటం చూసాం. సిమిలర్లీ అదాని పోర్ట్స్ ఏదైతే ఉందో 23% అప్ మూవ్ మనకి రావటం చూసాం. సో ఐ థింక్ ఇండివిజువల్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో సెక్టర్స్ లైక్ ప్లాట్ఫామ్ కంపెనీస్ కానీ, అదాని కంపెనీస్ కానీ, లేదంటే ఫార్మా హెల్త్ కేర్ కానీ, కొన్ని BFSI సెగ్మెంట్స్, సో ప్రైవేట్ బ్యాంక్స్, మిడ్ క్యాప్ ప్రైవేట్ బ్యాంక్స్ డిడ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు. సో సిప్లా లాంటి స్టాక్స్ కానీ అగైన్ 17% 18% పెరగడం చూసాం. కొన్ని FMCG నేమ్స్, ఈవెన్ అపోలో హాస్పిటల్ లాంటిది అబౌట్ 17%, సన్ ఫార్మా 16%, బజాజ్ ఫైనాన్స్ అబౌట్ 13% వరకు కూడా లాస్ట్ 3 months లో పెరగటం చూసాం. సో రేపొద్దున నిజంగా ఇరాన్ వార్ కాన్ఫ్లిక్ట్ ఇంకా ఎక్కువ వచ్చినా కూడా ప్రాబ్లీ ఈ సెక్టర్స్ లో అయితే ఒక నీజర్స్ రియాక్షన్స్ ఉంటాయి తప్ప ఎక్కువ పడే ఛాన్సెస్ లేదు అని మనకి కనిపిస్తుంది. లెస్ ఎఫెక్టెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో మనం అది అనుకోవచ్చు. ఇక మోర్ ఎఫెక్టెడ్ సెక్టర్స్ ఏవైతే ఉన్నాయో లాస్ట్ 3 months గా మనం చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక అఫ్ కోర్స్ ఐటీ క్లియర్ గా నాట్ బికాస్ ఆఫ్ గల్ఫ్ కాన్ఫ్లిక్ట్ బట్ యాజ్ ఏ సెక్టర్ దాని ప్రాబ్లమ్స్ దానికి ఉన్నాయి. ఐ థింక్ లాట్ ఆఫ్ AI రిలేటెడ్ న్యూస్ మనకి రావటం చూస్తున్నాం. సో ఆ న్యూస్ అంతా కూడా ఒక బిగ్ సెల్ ఆఫ్ కి గురవటం చూసాం. సో ముందుగా నిఫ్టీ కాంపోనెంట్స్ లోనే మనం చూస్తే కనుక ఐటీ నేమ్స్ HCL టెక్ కానీ, ఇన్ఫోసిస్, విప్రో, TCS ఇవన్నీ కూడా బిట్వీన్ 11 and 14% దాకా కూడా కరెక్ట్ అవుతుంది చూసాం. బట్ యాక్చువల్లీ గల్ఫ్ వార్ ఎఫెక్ట్ అయ్యే సెక్టర్స్ ఏవి అంటే కనుక పవర్ రిలేటెడ్ నేమ్ అండ్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ వాలటాలిటీ అనేది ఎక్కువ ఉంది మనకి. రీజన్ ఏంటంటే క్రూడ్ ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంది కాబట్టి ప్రాబ్లీ ఈ సెక్టర్ ని మనం చాలా చాలా వర్నబుల్ గా చూస్తాం. అండ్ దాని తర్వాత ఐ థింక్ లాట్ ఆఫ్ మెటల్ నేమ్స్ లో దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ అని చెప్పాలి బికాస్ ఆఫ్ ద గల్ఫ్ రిలేటెడ్ న్యూస్. ఆఫ్ కోర్స్ L&T అండ్ ప్రాబ్లీ ఇండిగో లాంటి స్టాక్స్ వి ఆల్ నో దే ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు క్రూడ్ అండ్ పెయింట్ కంపెనీస్ కూడా దే ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ అండర్ పర్ఫార్మింగ్ అని చెప్పుకోవచ్చు, బ్యాడ్ అనకపోయినా కూడా. సో ఈ నేపథ్యంలో ఐ థింక్ ONGC ఒక 13% లాస్ట్ 3 months లో కరెక్ట్ అవటం చూసాం. ఎప్పుడైనా కూడా పవర్ సెక్టర్ లో NTPC, పవర్ గ్రిడ్ లాంటి స్టాక్స్ దే డిడ్ బ్యాడ్. అండ్ PSU నేమ్ లో ఐ థింక్ BEL ఒక 7% దాకా కూడా కరెక్ట్ అవటం చూసాం. అదేవిధంగా PSU బ్యాంకింగ్ కొద్దిగా సెల్ ఆఫ్ కి గురైంది. మేబీ ఐ డోంట్ నో ఒకవేళ గల్ఫ్ కంపెనీస్ కి ఆర్ ఇండియన్ కంపెనీస్ ఏవైతే గల్ఫ్ లో ఎక్స్పోజర్ ఉందో ఆర్ వర్క్ చేస్తున్నారో వాటి ఎక్స్పోజర్ ఏమైనా ఉందేమో అని ఒక కారణంతో మేబీ PSU బ్యాంక్స్ దే ఆర్ డూయింగ్ లిటిల్ డౌన్ అని చెప్పుకోవచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్ రిలయన్స్, లైక్ కోల్ ఇండియా లాంటి స్టాక్స్ కొంచెం నెగటివ్ గా మనకు క్లోజ్ అవుతున్న విషయం. సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఒక సూపర్ డూపర్ అండర్ పర్ఫార్మెన్స్ నుంచి ఐ థింక్ ఫిబ్రవరిలో బ్యాంక్ నిఫ్టీ కూడా మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ టాప్ దగ్గర ఉంది 61,700 అండ్ ఐ థింక్ మార్చ్ అండ్ ఏప్రిల్ లోనే సబ్ 50,000 మనకి రావటం చూసాం. ప్రిసైస్లీ 49,957 అంటే క్లోజ్ టు అబౌట్ 11,500 పాయింట్స్ బ్యాంక్ నిఫ్టీ కరెక్ట్ అవటం చూసాం. ఐ థింక్ ఏప్రిల్ నుంచి అగైన్ ఒక రికవరీ మోడ్ లో ఉంది. ఇన్ఫాక్ట్ నిఫ్టీ కన్నా అవుట్ పర్ఫార్మెన్స్ మనకి ఎక్కువ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. సో దీని రేంజ్ ఇప్పుడు మనం చూస్తే కనుక కరెంట్లీ 58,000 దగ్గర ట్రేడ్ అవుతున్న బ్యాంక్ నిఫ్టీ ఐ థింక్ 56,000 అనేది ఒక కీ సపోర్ట్ గా ఇప్పుడు ఐ థింక్ ఇట్ షుడ్ కీప్ అని చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. అంటే ఒక 2,000 పాయింట్స్ కిందకి వచ్చినప్పటికీ సో ఈవెన్చువల్లీ ఐ థింక్ నిఫ్టీ 26,300 రాకముందే బ్యాంక్ నిఫ్టీ 61,800 అంటే ఆల్ టైమ్ హై. సో ఇక్కడ నుంచి ఒక 3,000 పాయింట్స్ పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంది అని మనకి క్లియర్ గా ఎమర్జ్ అవుతుంది. సో అది వన్ షుడ్ కీప్ ఇన్ మైండ్. సో రెండు ఇండిసెస్ కూడా బై డిప్ స్ట్రాటజీని మనం అవలంబించాలి. సో ఒకవేళ బ్యాంకింగ్ కొనాలి అంటే ఏ బ్యాంక్స్ కొనాలి అనేది మనం లాస్ట్ 3 months గా చార్ట్స్ లోకి వెళ్ళి చూస్తే కనుక ఐ థింక్ ఎస్ బ్యాంక్ 25% పెరగటం చూసాం. ఐ థింక్ ఇవన్నీ కూడా స్మాల్ క్యాప్ ప్రైవేట్ నేమ్స్. IDFC ఫస్ట్ 23% పెరగటం చూసాం. అదేవిధంగా ఇండస్ఇండ్ 23%, ఫెడరల్ బ్యాంక్ అబౌట్ 15%, ఈవెన్ లార్జ్ క్యాప్ బ్యాంక్స్ లైక్ ICICI, HDFC, కోటక్ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 and 4% పెరగటం చూసాం. సో టాప్ లూజర్స్ లోకి లాస్ట్ 3 months లో వెళ్ళి చూస్తే కనుక మేబీ గల్ఫ్ వార్ స్టార్ట్ అయినప్పటి నుంచి మళ్ళీ సబ్సైడ్ అయ్యి మళ్ళీ రియాక్టివేట్ అయిన టైమ్ జోన్ ఇదంతా కూడా. సో 3 months డేటా మనం తీసుకుంటే కనుక ఏప్రిల్, మే, జూన్. సో ఇది చూస్తే కనుక యూనియన్ బ్యాంక్ 10% కట్ రావటం చూసాం. బ్యాంక్ ఆఫ్ బరోడా 10%, కెనరా బ్యాంక్ అబౌట్ 7%, PNB అబౌట్ 4.5%, ఈవెన్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్ట్రాంగ్ హోల్డ్ ఉన్న నేమ్ కూడా అబౌట్ 2.5% కట్ రావటం చూసాం. సో ఈ నేపథ్యంలో ఈచ్ టైం మనకి ఏం జరుగుతుందంటే కనుక ట్రంప్ స్టేట్మెంట్ రావడంతో గ్లోబల్ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి, మన మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతున్నాయి. బట్ సబ్సిక్వెంట్లీ విత్ ఇన్ 2-3 days రికవర్ అయిపోవటం చూస్తున్నాం. ఇంకొక ఇష్యూ ఏంటంటే మనకి ఇంతకుముందు క్రూడ్ ఆల్మోస్ట్ 110-120 రేంజ్ లో ట్రేడ్ అయ్యేది. సో ఈవెన్ చిన్న బాంబింగ్స్ ఇప్పుడు అవుతున్నా కూడా అది 80-85 క్రాస్ కాలేకపోతుంది. సో 72 వర్స్ట్ ఫేజ్ మనం చూసాం లో లెవెల్స్ లో మొత్తం పీ స్టాక్స్ ఉన్నాయని. సో రానున్న
రానున్న రోజుల్లో మోస్ట్ ఆఫ్ ద న్యూస్ ఏదైతే ఉందో మార్కెట్ డిస్కౌంట్ చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మనం డెఫినెట్లీ పెద్ద బాదర్ అవ్వాల్సిన పని లేదు అనిపిస్తుంది. షార్ట్ టర్మ్ స్పైక్స్ ఉంటాయి, అప్ అండ్ డౌన్, ఇవన్నీ కూడా మనం తట్టుకోగలగాలి. అండ్ ఎస్పెషల్లీ క్రూడ్ రిలేటెడ్ నేమ్స్ లో ఏదైతే వర్స్ట్ ఉందో లోవర్ లోస్ ఫామ్ అయ్యాయో అది అయిపోయిందని అనిపిస్తుంది. బికాస్ లాట్ ఆఫ్ గల్ఫ్ కంట్రీస్ పోస్ట్ పీస్ టాక్స్ తర్వాత వాళ్ళు దే ఆర్ విల్లింగ్ టు ఇంక్రీజ్ మోర్ ప్రొడక్షన్ బికాస్ లాస్ట్ 4 months లో వాళ్ళకి ఏదైతే క్రూడ్ సేల్స్ ఎఫెక్ట్ అయ్యో అవన్నీ కూడా దే వాంట్ టు క్యాచ్ అప్ అండ్ ప్రాబ్లీ ప్రైస్ రిడక్షన్ కూడా దే ఆర్ ట్రైంగ్ టు గెట్ డౌన్. సో ఇండియన్ మార్కెట్స్ డెఫినెట్ గా ఈ క్వార్టర్ ఏదైతే ఉందో ప్రాబ్లీ గల్ఫ్ వార్ ఎఫెక్ట్ అయితే డెఫినెట్లీ లాట్ ఆఫ్ కంపెనీస్ కు ఉంటుంది, ఎస్పెషలీ ఎఫ్ఎంసీజీ అండ్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కి. సో దాని మొత్తం ఫ్యాక్టర్ అయిందా లేదా అని మనకి రిజల్ట్స్ వచ్చినప్పుడే ప్రైస్ యాక్షన్ బట్టి తెలుస్తుంది. అదర్వైజ్ ఈ గల్ఫ్ ఇష్యూ ఆర్ వెస్టర్న్ కంట్రీలో ఏదైతే జరుగుతుందో దాని గురించి మనం పెద్దగా ఈ టైంలో వరి అవ్వాల్సిన అవసరం లేదనిపిస్తుంది. బయింగ్ ఆపర్చునిటీ మన డిప్స్ లో వస్తుంది, అది ఎట్టి పరిస్థితుల్లో మనం వి షుడెంట్ ఫోర్గో అని ఒక కాన్సెప్ట్ తోటి ఈ వీడియో తయారు చేయడం మనకు జరిగింది. సో దట్స్ ఆల్ ఫర్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈక్విడియస్ రీసెర్చ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వస్తాయి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.